హాయ్ పిల్లలు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మల్టిప్లికేషన్స్ పెద్దవి ఎలా చేయాలో కొన్ని చూపిస్తాను. ఓకేనా? టేబుల్స్ అనేవి ఫస్ట్ నేర్చుకోవాలి. మనకు టేబుల్స్ అనేవి వస్తేనే ఈ మల్టిప్లై అనేది ఈజీ అవుతుంది. ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలన్నమాట. ఇక్కడ మనము 22 × 22 వేసుకున్నాం కదా. ఈ 22ని ఈ రైట్ సైడ్లో ఉన్న ఫస్ట్ 2ని ఇక్కడ మనం రైట్ సైడ్లో ఉన్న ఫస్ట్ 2కి ఇక్కడ మనము ఇంటూ అనేది చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అనేది మనం ఇది తీసుకుందాం, ఫస్ట్ లెటర్. ఓకేనా? ఈ టూ నెంబర్ని ఈ రెండుని ఇప్పుడు మనము మల్టిప్లై అనేది చేసుకోవాలి. అది ఎలా చేయాలో చూపిస్తాను. 2 1 అంటే ఇది 2 1లో ఉంటుంది కాబట్టి 2 2 ఎంత అవుతుంది? 2 2 4. నెక్స్ట్ ఈ రైట్ సైడ్ అనేది అయిపోయింది ఇక్కడ. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి ఇక్కడ 22 అనేది ఈ 2 నుంచి ఇక్కడ మనం మల్టిప్లై చేసాం కదా, ఈ 2ని కూడా మల్టిప్లై అనేది చేసుకోవాలి. మళ్ళీ 2 2 4. ఓకేనా? అర్థమవుతుందా? నెక్స్ట్ ఇప్పుడు ఇది అయిపోయింది మనకిది. ఈ 2 అనేది అయిపోయింది కాబట్టి నెక్స్ట్ 2 అనేది కూడా ఇప్పుడు మనము తీసుకోవాలి. మళ్ళీ ఈ 2 నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ రైట్ సైడ్ నుంచి మనం కౌంటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. అప్పుడు మనం ఇక్కడ ఏం చేసుకోవాలి? ఇక్కడ ఇంటూ అనేది యాస్టీజ్ ఇలా వేసుకోవద్దనమాట. మళ్ళీ ఇప్పుడు మనం కిందికి వచ్చినాం కాబట్టి ఇక్కడ మళ్ళీ దీని కింద మనము ఇంటూ పెట్టుకోవాలి. ఓకేనా? అప్పుడు ఏంటంటే మనకు ఆన్సర్ అది ఇది తప్పు వస్తుందన్నమాట, మనం ఇంటూ పెట్టకుండా ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ 2 2 4. ఓకేనా? మళ్ళీ 2 2 ఫస్ట్ మనం ఎలా చేసుకుందామో నెక్స్ట్ నెంబర్ కూడా అలాగే దీన్ని మల్టిప్లై అనేది చేసుకోవాలి. 2 2 4. మళ్ళీ 2 2 4. అర్థమైందా? ఇప్పుడు ఆన్సర్ అనేది మనం ఇక్కడ ఈక్వల్ టు. ఓకేనా? 2 × 4 4. నెక్స్ట్ 4 + 4 ఎంత అవుతుంది? 8. ఓకేనా? ఇక్కడ ప్లస్ అనేది చేసుకోవాలి మనం లాస్ట్కి. 4. ఓకే, 484. నెక్స్ట్ ఇప్పుడు కూడా సేమ్ యాస్టీజ్ అలాగే చేసుకోవాలి. మనకు ఎన్ని డిజిట్స్ వస్తాయో అన్ని డిజిట్స్ని ఇలాగే మనము కౌంటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. 2 8 ఎంత అవుతుంది? 16. ఇక్కడ వేసుకోవాలి నెంబర్ అనేది. 16 నెంబర్ కదా మనకు వచ్చింది. 1 అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఒకటి. ఓకే, నెక్స్ట్ మళ్ళా 2 1 2. 2 1 2 ప్లస్ ఇది ఒకటి యాడింగ్ ఎంత అవుతుంది? 3 అవుతుంది. 2 1 2 ఇదొకటి 3. నెక్స్ట్ ఇంటూ మళ్ళీ ఈ డిజిట్స్ 4 8 ఎంత అవుతుంది? 32. ఇది అయిపోయింది కదా, మనకు క్రాస్ పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఎంత వచ్చింది? మళ్ళీ 32, మళ్ళీ కింద నెంబర్కి. నెక్స్ట్ 4 1 4. ఓకే, 4 1 4. 4 ప్లస్ ఈ 3 అనేది యాడ్ చేసుకోవాలి. 4 5 6 7. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ప్లేస్ చేసుకోవాలి. ఈక్వల్ 6 3 4 5 7 7. ఓకేనా? 756. నెక్స్ట్ 3 4 ఎంత అవుతుంది? 12. ఓకే, మళ్ళీ 3 4 ఎంత? 3 4 మళ్ళీ 12.
12 ప్లస్ ఈ 1 యాడ్ చేస్తే 13 ఇంటూ నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఈ డిజిట్ 2 4 జా ఎంత అవుతుంది 8 2 4 జా 8 2 8 9 10 11 8 9 10 ఎంత వచ్చింది ఆన్సర్ 1012 ఓకే 2 2 జా 4 2 5 జా 10 ఇంటూ 6 2 జా 12 6 5 జా ఎంత 30 31 3224 4 4 జా ఎంత అవుతుంది 16 పైన 1 నెంబర్ 4 2 జా 2 4 జాను మనకి ఏది ఈజీ అవుతే దాంతో మనం మల్టిప్లై అనేది చేసుకోవాలి 8 నెంబర్ 9 3 4 జా ఎంత అవుతుంది 12 3 2 జా 6 ఇదొకటి 7 6 10 11 8 2 3 జా 6 7 2 జా 14 6 3 జా ఎంత 6 3 జా 18 ఓకే మళ్ళీ 6 7 జా 6 7 జా 42 ఇదొకటి యాడ్ చేస్తే 43 ప్లస్ 6 8 9 10 11 12 4 5 4 4526 మనకు ఫస్ట్ టేబుల్స్ రావాలి టేబుల్స్ వస్తేనే మనకి ఇవనేది చాలా ఈజీ ఉంటాయి మల్టిప్లై అనేది ఓకేనా 12 3 4 జా 12 3 4 జా 12 ప్లస్ 1 13 3 4 జా 12 3 4 జా 12 13 2 5 4 1 1452 నెక్స్ట్ 4 3 జా 12 4 4 జా 16 ప్లస్ 1 17 5 3 జా 3 5 జా 5 3 జా 5 3 జా 15 5 4 జా 20 ప్లస్ 1 21 2 7 ప్లస్ 5 7 8 9 10 11 12 మనము యాడింగ్ అనేది కరెక్ట్ యాస్టీజ్ దేని కింద దాని సేమ్ యాస్టీజ్ వేసుకోవాలన్నమాట ఓకేనా 1 2 3 2 2322 ఓకేనా